నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు: విచ్ఛిన్నకర వాతావరణం నుంచి ప్రగతి పథంలోకి దేవాదాయ శాఖ. 2 ఏళ్లలో పూర్తిగా గాడిన పెట్టామన్న మంత్రి ఆనం. బావిలో పూడికి తీయటానికి దిగి 2 మృతి. ఏలూరు జిల్లా నూతనగూడెంలో విషాదం. ఫోన్ వాడొద్దని తల్లి మందలించడంతో ఇంటి నుంచి పరారి. హైదరాబాద్లో అదృశ్యమై ఏలూరులో ప్రత్యక్షమైన అక్కా చెల్లెళ్ళు. ఈ వారంలోనే భారత్కు రానున్న అమెరికా వాణిజ్య ప్రతినిధి. వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్తో గ్రీర్ చర్చ. అమెరికాకు చెందిన 10 రక్షణ రంగ పరిశ్రమలపై చైనా ఆంక్షలు. సైనిక అవసరాల వస్తువులు ఎగుమతి చేయవద్దని ఆదేశాలు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన విచారణను నాంపల్లి కోర్టు జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. అల్లు అర్జున్ మినహా మిగతా నిందితులు కోర్టుకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో ఈరోజు నిందితులందరూ కూడా హాజరు కావాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు సమ్మన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంట్లో సినీ నటుడు అల్లు అర్జున్ మినహా మిగతా వాళ్ళందరూ కూడా కోర్టుకు హాజరు కావడం జరిగింది. దాంట్లో విచారణకు సంబంధించి కూడా ఇంకా కొనసాగుతుంది. దాంట్లో దాదాపు 19 మంది కూడా నిందితులు ఆ కోర్టుకు అయితే హాజరు కావడం జరిగింది. దీంట్లో మరి విచారణకు సంబంధించి కూడా అల్లు అర్జున్ ఈరోజు సినిమా షూటింగ్ కారణంగా నేను విచారణకు హాజరు కాలేనని చెప్పి కూడా ఒక మెమో దాఖలు చేసి తర్వాత వర్చువల్గా తనకు అనుమతించాలని చెప్పి కూడా కోర్టు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. దీంతో కోర్టు అతన్ని వేసిన పిటిషన్ని యాక్సెప్ట్ చేస్తూ జూలై 6న ఈ కేసుకు సంబంధించి అయితే తీర్పునైతే ఇవ్వడం జరిగింది. కానీ జూలై 6వ తేదీన మరి అతను వర్చువల్గా హాజరవుతారా లేదా వ్యక్తిగతంగా హాజరవుతారా అనేది కూడా అప్పుడు వచ్చిన అంటే సినిమా షూటింగ్ సందర్భంగా షెడ్యూల్ ప్రకారం ఉన్నట్లయితే అతను విచారణకు హాజరు కావాలా లేదా వర్చువల్గా హాజరు కావాలనేది కూడా కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. తను వ్యక్తిగతంగా ఇక్కడికి కోర్టుకు హాజరు కావాలంటే కొంతవరకు సెక్యూరిటీ పర్పస్ ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పి కూడా అతని తరపు న్యాయవాది కోర్టు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఆ నాంపల్లి కోర్టు దగ్గర అడ్వకేట్లు మాట్లాడుతున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు దీనికి సంబంధించి ముఖ్యంగా అంటే క్రైమ్ నెంబర్ 376/26 ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత అది పిఆర్సీకి నమోదైందండి. ఆ పిఆర్సీ నెంబర్ వచ్చేసి 264/2024. ఆ పిఆర్సీ అయిన తర్వాత ఈ రోజుకి అందరికీ ప్రజెన్స్ కావాలి. ప్రజెన్స్ రూపంలో అందరినీ రమ్మని చెప్పి కోర్టు కోరగా సమ్మన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పిఆర్సీ స్టేజ్లో వీళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందు కమిట్ అవ్వాలి. కమిటల్ బాండ్స్ వేసిన తర్వాత దేర్ఫోర్ ఇట్ విల్ రిజిస్టర్ టు ది సెషన్స్ కోర్ట్. ఇది కాగ్నిజబుల్ ఎఫెన్స్ కాబట్టి అబౌవ్ 7 years కాబట్టి దీన్ని సెషన్స్ కోర్టే డీల్ చేస్తుంది, ట్రయల్ చేస్తుంది. కాబట్టి ఆ సెషన్స్ కోర్టు ట్రయల్ చేయడానికి మనం లోకల్ జ్యూరిడిక్షన్ మ్యాజిస్ట్రేట్ దగ్గర కమిట్ అయ్యి దేర్ఫోర్ వి హావ్ టు ఫేస్ అండ్ ఫైట్ ద ట్రయల్. ఏ లెవెల్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేదు. వాళ్ళ తరపు న్యాయవాది ఏమన్నా మెమో వేస్తాడా లేకుంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? అది బెటర్ మీరు ఆ కౌన్సిల్ అడిగితే మీకు క్లియర్ కట్ గా వివరణ తెలుస్తుంది. ఎందుకంటే ఐఎమ్ నాట్ ద కౌన్సిల్ ఫర్ ది అల్లు అర్జున్. అంటే మీ తరపున 1 to 10 వాళ్ళందరూ అక్యూజ్డ్స్ ఈ రోజు అటెండ్ అయ్యారా? నా తరఫు నుంచి సంధ్యా థియేటర్ యాజమాన్యం మొత్తం 1 to 10 ఎక్సెప్ట్ ఓన్లీ 1. 9 out of 10 9 ప్రజెంట్ అయ్యారు. ఎక్సెప్షనల్లీ ఓల్డ్ ఏజ్ లేడు కాబట్టి A7 వాళ్ళని నేను ఎగ్జామ్షన్ కోరగా ఫైలింగ్ డిస్పెన్స్ పిటిషన్ ఫైల్ చేశాను. నెక్స్ట్ కమిటల్ బాండ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుందా? నెక్స్ట్ హియరింగ్ డెఫినెట్లీ అంటే నెక్స్ట్ హియరింగ్ కి అంటే అందరూ 23 ప్రజెంట్స్ కావాలి. అందరూ 23 ప్రజెంట్స్ అయితేనే కమిటల్ బాండ్ అనేది ఎన్ఫోర్స్ లోకి వస్తుంది. అది ప్రొసీజర్. అంటే ఇప్పుడు కమిటల్ బాండ్ ప్రొసీజర్ ఏం చెప్తుంది? కమిటల్ బాండ్ ఎందుకు న్యాయస్థానంలో వాళ్ళు సిగ్నేచర్స్ తీసుకుంటారు ఏంటి? ఎందుకంటే వీళ్ళందరూ బెయిల్ పైన ఉన్నారు కాబట్టి కమిటల్ బాండ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? అసలు కమిటల్ బాండ్ అనేది ఎప్పుడైతే కాగ్నిజబుల్ అఫెన్స్, సీరియస్ అఫెన్స్ ఏదైతే అబౌవ్ 7 years
చెప్పండి. ఎప్పుడైతే 7 years అఫెన్స్ ఎప్పుడైతే ఉంటుందో, ఏదైతే ట్రయల్ సెషన్స్ కోర్టు చేసేది ఉంటుందో దాని ముందు బెయిల్ ఏదైతే మ్యాజిస్ట్రేట్ ముందు కమిట్ అయ్యి పాత బెయిల్ ఏదైతే బెయిల్ ఫాలోయింగ్ ఉండటో ఆ కండిషన్స్కి మనం కమిట్ అయ్యి ఏ కండిషన్స్ నేను ఎవ్రీ అపీరెన్స్కి అపీర్ అవుతాను, అబ్స్కాండ్ గాను, నేను అబ్సెంట్ గాను సెషన్స్ కోర్టుకి నేను ట్రయల్ హాజరవుతానని చెప్పేసి కమిటల్ బాండ్ వేసి దేర్ ఫోర్ సెషన్స్ కోర్టులో మనం ట్రయల్కి ఫైట్ చేయాలి. ఆయనకి అడుగుతానే బెటర్. అల్లు అర్జున్ ఇప్పుడు వస్తాడో రాడని నాకైతే చెప్పలేడు కదా, వాళ్ళ కౌన్సిల్కి మేబీ ఉంటుంది, వాళ్ళ కౌన్సిల్ అడగాలి. ఆయన గురించి అయితే నాకైతే సమంజసం కాదు. మన క్వశ్చన్ ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్ ఏం ఫైల్ చేశారు అనేది అందరిది 4 walls ఆఫ్ ద కోర్ట్ అండి. నేను లోపల ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు మీరు మొదటి 23లో మొదటి 10 మంది గురించి అడగండి, నేను చెప్తాను. బికాజ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ దెమ్. సో దాని తర్వాత అనేది వాళ్ళ కౌన్సిల్ని అడిగితే బెస్ట్. ఇప్పుడు జరిగిన వాదనలు ఏముంది, ప్రజెన్స్ అందరు రావాలి, అందరైతే కమిటల్ బాండ్ అయ్యి కమిట్ అయ్యి నెక్స్ట్ ఎస్సీలోకి నెంబర్ అవుతుంది. రాలేదు కాబట్టి అది పోస్ట్ July 6th కింద, అంతే. ఎటువంటిది ఏం కాలేదు. ఏం లేదండి, మా సంబంధం ప్రకారం కొన్ని ఆల్టర్ అయ్యే సెక్షన్స్, కొన్ని ఎడిషన్స్ అయ్యాయి. ఇంతకుముందు ఏదైతే బెయిల్ రిమాండ్ కేసు డైరీలో ఉన్నాయి ఛార్జ్లు, ఇప్పుడు ఛార్జ్ షీట్లో కొన్ని అయినాయి, ఎలిమినేషన్స్ అయినాయి, కొన్ని ఆల్టర్ అయ్యాయి, కొన్ని ఎడిషన్స్ అయ్యాయి. ఇది మొత్తం మీద వాదనలకు సంబంధించి కూడా ఈరోజు నాంపల్లి కోర్టులో వాదనలు అయితే కొనసాగించడం జరిగింది. దాంట్లో అల్లు అర్జున్ మినహా కోర్టు నిందితులందరూ కూడా విచారణకు హాజరు కావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలకు సంబంధించి కూడా అక్కడ రేవతి అని చెప్పి ఒక మహిళ మృతి చెందడంతో పాటు వారి అబ్బాయి కూడా తీవ్ర గాయాలు కావడంతో కూడా ఈ కేసుని పోలీసులు కొన్ని ఆధారాలు తర్వాత ఇప్పటికే ఆధారాలు కూడా సేకరించి దానికి సంబంధించి ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ట్రయల్ రన్ను నిర్వహించడానికి ముఖ్యంగా ట్రయల్ రన్ నిర్వహించిన సందర్భంలో ఈ అందరూ కూడా కోర్టుకు కోర్టు ముందు హాజరై తమకు సంబంధించిన కూడా కంటెనెంట్ బాండ్ల మీద కూడా సంతకం చేసిన తర్వాత కూడా ఈ ట్రయల్ రన్ కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఒకేసారి హాజరు కావాలని చెప్పి కూడా ఒక నిబంధన ఉన్నప్పటికీ దీంట్లో 3 మాత్రమే దీంట్లో విచారణకు హాజరు కాలేనట్టు తెలిసింది. అయితే 19 మంది మాత్రం ఇక్కడ విచారణకు హాజరై వారికి సంబంధించి అయితే July 6వ తేదీన విచారణ వాయిదా పడింది. కాబట్టి 6వ తేదీన మరి అల్లు అర్జున్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు అవుతారా లేదా సినిమా షూటింగ్తో పాటు తర్వాత ఇక్కడికి విచారణకు హాజరై వచ్చే సమయంలో కూడా కొంతవరకు సెక్యూరిటీ పర్పస్ కూడా ఇబ్బందికరంగా అవుతుందని చెప్పి కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి మరి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, కోర్టు ఆదేశాలతో కూడా అల్లు అర్జున్తో పాటు మిగతా నిందితులందరూ కూడా అదే విధంగా ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కోర్టు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. ఫోన్ ఎక్కువగా వాడుతున్నారని తల్లి మందలించడంతో 3 మైనర్ అక్క చెల్లెళ్లు ఇంట్లోంచి వెళ్లిపోయారు. హైదరాబాద్లో అదృశ్యమైన వారిని పోలీసులు ఏలూరులో గుర్తించారు. బాలికలు అదృశ్యమైన వెంటనే ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఆకస్మిక తనిఖీలో భాగంగా స్టేషన్కు వచ్చి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ను కలిసిన బాధితురాలు తన అమ్మాయిల్ని గుర్తించి కాపాడాలని కోరింది. వెంటనే దర్యాప్తు వేగవంతం చేసిన డీసీపీ పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. ఇతర పోలీసు అధికారులతో ఉన్న పరిచయాలతో బాలికల ఆచూకీ తెలుసుకుని వారిని సురక్షితంగా కాపాడారు. జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాహనాల తనిఖీ సమయంలో లారీ ఢీకొని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి చెందారు. గణపురం మండలం చెల్పూరు శివార్లోని ఆర్డీఓ కార్యాలయం ముందు వాహనాల తనిఖీల సందర్భంగా ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో అదుపు తప్పిన బొగ్గు లారీ డీటీఓ వెంకన్నపైకి దూసుకువచ్చింది. నడుముపై నుంచి లారీ వెళ్లడంతో డీటీఓ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని భూపాలపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వెంకన్న ఈ నెల 4న జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం నూతనగూడెంలో బావిలో పూడికి తీయటానికి దిగి ఊపిరాడక 2 మృతి చెందారు. మృతులను పోలవరానికి చెందిన బండి వీర వెంకట్రావు, చిట్టిబాబుగా గుర్తించారు. మునేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో 40 అడుగులకు పైగా లోతు ఉన్న బావి ఉంది.
అందులో పూడికి తీయడానికి ఇద్దరు దిగారు. కాసేపటికే స్పందన కరువైంది. కంగారు పడిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. నూతిలో ఉన్న ఇద్దరిని ప్రాణాలతో బయటకు తీయడానికి ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు వారిద్దరూ మరణించారు. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి దశాబ్దాలుగా అమలులో ఉన్న విధానాలను తనకు అనుకూలంగా ఆమె మార్చేసుకున్నారు. పెద్ద నగరపాలక సంస్థల్లో కీలకమైన సిటీ ప్లానర్ స్థానాల్లో అనుయాయులైన అధికారులను నియమించేశారు. సర్వీస్ కాలం పూర్తి చేయకముందే వారికి మళ్లీ పదోన్నతులు వచ్చేలా మినహాయింపులు ఇచ్చారు. ఇలా ఏం చేసినా ఆమెకు ఎదురుండదు. ఉన్నత స్థాయిలో ఆమోదించాల్సిందే. ఇదే రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యుల్లత ప్రత్యేకత. గత ప్రభుత్వంలో పట్టణ ప్రణాళికలో చక్రం తిప్పిన విద్యుల్లత ప్రస్తుతం అదే హవాను కొనసాగిస్తున్నా పట్టించుకోవటం లేదని ఆరోపణలున్నాయి. రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యుల్లతపై వస్తున్న ఆరోపణలు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించి దశాబ్దాలుగా అమలులో ఉన్న విధానాల్లో మార్పులు చేసి కీలక నిర్ణయాధికారాన్ని డైరెక్టరేట్ స్థాయికి కేంద్రీకరించాలని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడలో ప్రైవేట్ స్థలానికి జారీ చేసిన టీడీఆర్ బాండ్లలో ఆమె నిర్లక్ష్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తప్పుపట్టి చర్యలకు సిఫార్సు చేసింది. అయితేనేం ఉన్నత స్థాయిలో పలుకుబడి ఉపయోగించి ఏకంగా రెరా అప్పీలేట్ ట్రిబ్యునల్ టెక్నికల్ సభ్యురాలుగా వెళ్లేందుకు స్కెచ్ గీశారు. విజిలెన్స్ నివేదికపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఆలోచన చేసేలోగా రెరా సభ్యురాలుగా నియామకం కోసం మూడో కంటికి తెలియకుండా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ద్వారా ఫైల్ నడిపించారు. ఈ వ్యవహారం వెలుగు చూడటంతో బ్రేక్ పడినా ఇది తాత్కాలికమేనని రెరా కార్యాలయంలో అడుగుపెట్టి తీరుతానని తన అనుచరుల వద్ద విద్యుల్లత చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్గా విద్యుల్లత ఉన్నారు. వివిధ నగరపాలక సంస్థల్లో అప్పట్లో జారీ చేసిన టీడీఆర్ బాండ్లలో ఆమె పాత్రపై అనేక ఆరోపణలొచ్చాయి. జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్గా ఉన్నప్పుడు టీడీపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన నిర్మాణంలో ఉన్న భవనాన్ని వైసీపీ నేతల ప్రోద్బలంతో నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది ద్వారా అప్పట్లో తొలగించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యుల్లతపై చర్యలు తీసుకోవాలని విశాఖకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా ఆమెకు ఏం కాలేదు. విద్యుల్లతకు షోకాస్ నోటీస్ ఇచ్చి ఉన్నతాధికారులు చేతులు దులిపేసుకున్నారు. కాకినాడ టీడీఆర్ బాండ్ల జారీలోనూ విజిలెన్స్ నివేదికపై ఇప్పటికీ కదలికే లేదు. పురా నగరపాలక సంస్థల్లో దశాబ్దాలుగా 8 అంతస్తులపైన హైరైజ్ భవన నిర్మాణాలకు కమిషనర్లు అనుమతులిస్తున్నారు. వాటికి డైరెక్టర్ అనుమతి తప్పనిసరి చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. విద్యుల్లత చేసిన ఈ ప్రతిపాదనను పురపాలక శాఖ అమాయకంగా ఆమోదించింది. పురా నగరపాలక సంస్థల్లో అనుమతుల్లో జాప్యమవుతుందనే కారణం చూపించి పాత విధానాన్ని ఒక మెమో ద్వారా సడలించారు. బిల్డర్లు తన చేజారిపోకుండా డైరెక్టర్ విద్యుల్లత అమలు చేసిన ప్రణాళికగా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. తన అనుయాయుల కోసం కీలకమైన విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల్లో అప్పటి వరకు సిటీ ప్లానర్లుగా ఉన్న వరప్రసాద్, ప్రదీప్ కుమార్ను బదిలీ చేయించి ఆ స్థానాల్లో సంజయ్ రత్నకుమార్, రాంబాబులను నియమించారు. విశాఖ, తిరుపతి, మచిలీపట్నం, కాకినాడ నగరపాలక సంస్థలతో పాటు కొన్ని పట్టణాభివృద్ధి సంస్థల్లోనూ డీసీపీలు, ఏసీపీలు, ప్లానింగ్ ఆఫీసర్లుగా తనకు అనుకూలమైన వారికి విద్యుల్లత పోస్టింగ్లు ఇచ్చేశారు. 7 జాయింట్ డైరెక్టర్లకు అడిషనల్ డైరెక్టర్లుగా పదోన్నతుల కోసం దాదాపు ఏడాది పాటు సర్వీస్ కాలం మినహాయించారు. ఆధునిక ప్రపంచంలోకి ఎంతగా అడుగులు వేస్తున్నా మన గతాన్ని, సంస్కృతిని గుర్తు చేసేవి పురాతన శాసనాలే. వేల సంవత్సరాల నాటి జీవన పరిణామ క్రమాన్ని అవి కళ్లకు కడతాయి. సాధారణంగా గుడులు, గోపురాల వద్ద కనిపించే ఈ శాసనాలు ఇప్పుడు దట్టమైన అటవీ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్నాయి. తాజాగా శేషాచలం అటవీ ప్రాంతం సదాశివ కోనలో సుమారు 477 ఏళ్ల నాటి అరుదైన శాసనాలను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. శాసనాల ద్వారా వెలుగులోకి వచ్చిన అంశాలపై మా ప్రతినిధి నారాయణ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఆదిమానవుడి నుంచి ఆధునిక కాలం వరకు జీవన పరిణామ క్రమం తెలియజేసేది శాసనాలు. వేల సంవత్సరాల నాటి సంస్కృతి సాంప్రదాయాలను ప్రస్తుత తరానికి అందించినవి శాసనాలే. ఇలాంటి శాసనాలు గతంలో ఆలయాల వద్ద గోడల పైననో లేకపోతే ఎక్కడైనా పురాతన కట్టడాల వద్దన ఉండేవి. కానీ ఇటీవలనే అటవీ ప్రాంతాల్లో సైతం వెలుగు చూస్తున్నాయి. పురావస్తు శాఖ నల్లమల అటవీ ప్రాంతంలోను అదేవిధంగా లంకమల అటవీ ప్రాంతంలోను ఇలాంటి అత్యంత పురాతన శాసనాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు శేషాచల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న సదాశివకోన ప్రాంతంలో ఉన్న పురాతన శాసనాలను వెలుగులోకి తెచ్చేందుకు పురావస్తు శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. మనం ఒకసారి చూడొచ్చు. ఈ మధ్య కాలంలోనే లంకమలలో దాదాపు 38 అతి పురాతన శాసనాలను వెలుగులోకి తెచ్చి ఆ శాసనాల వివరాలను కూడా వెల్లడించారు. ఇప్పుడు సదాశివకోన ప్రాంతంలో దాదాపు 477 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన శాసనాలను ఒకసారి చూడొచ్చు. అసలు ఈ శాసనాల వెలికితీత అన్వేషణ ఎందుకు కొనసాగుతోంది? ఇప్పటి వరకు ఆలయాలలోనూ పురాతన కట్టడాల వద్ద ఉన్న శాసనాలు ఇప్పుడు అటవీ ప్రాంతంలో వెలుగులోకి వస్తున్నాయి. అటవీ ప్రాంతంలో వెలుగులోకి వస్తున్న శాసనాల్లో ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఈ విషయాలు తెలియజేసేందుకు పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్నా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సదాశివకోన ప్రాంతంలో ఉన్న ఈ శాసనాల్లో వివరాలు ఏంటి? అసలు ఇప్పటి వరకు ఈ శాసనాలు వెలికి తీసిన శాసనాలను ఎలా మీరు భద్రపరుస్తున్నారు? వెలుగులోకి ఏ విధంగా తీసుకొస్తున్నారు? వెనకాల ఏదైతే మ్యాపులితో పేపర్ యూజ్ చేస్తూ డాబర్ కావచ్చు ఇండియన్ ఇంక్ యూజ్ చేస్తూ ఈ యొక్క అచ్చుల్ని ప్రతిమల్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం లంకమలలో 38 శాసనాలు కాపీ చేసినా కానివ్వండి, 1 వీక్ బ్యాక్ నల్లమలలో కాపీ చేసిన 25 శాసనాలు కావచ్చు, సదాశివకోనలో కాపీ చేస్తున్నటువంటి ఈ శాసనాలు అన్ని కూడా శివుడికి సంబంధించిన అంటే శైవ మతానికి సంబంధించిన శాసనాలుగా గుర్తించడం జరిగింది. శివుడి యొక్క ప్రతిమ, సూర్యుడు, చంద్రుడు అంటే ఈ శాసనం సూర్య చంద్రుల్లో ఉన్నంత వరకు కూడా కాపాడాలని, అలానే ఈ శాసనాన్ని క్రీస్తు శకం 1471 సంవత్సరం ఆనందనామ సంవత్సరం శ్రావణ బహుళ 10 మంగళవారం నాడు ఈ శాసనాన్ని వేయించినట్లుగా, ఈ శాసనాన్ని వేయించినటువంటి రాజు విజయనగర చక్రవర్తి అయినటువంటి సదాశివదేవరాయలు గారు. సదాశివదేవరాయలు గుడిమల్లంలో ఉన్నటువంటి పరశురామేశ్వర దేవునికి అక్కడ జరగాల్సినటువంటి నైవేద్యాల కొరకు, అక్కడ జరగాల్సినటువంటి కైంకర్యాలన్నిటికీ సంబంధించినటువంటి ల్యాండ్ని డొనేట్ చేసి ఆ ల్యాండ్ని ఇక్కడ ఉన్నటువంటి సదాశివ లింగ వడయల శిష్యుడైనటువంటి సదాశివ వడయలకి ఈ యొక్క భూమినంతా అప్పగించి ఈ భూమి ద్వారా వచ్చే రాబడి ద్వారా అతను గుడిమల్లంలో ఉన్నటువంటి పరశురామేశ్వర దేవుడికి నైవేద్యాలకి అక్కడ జరగాల్సినటువంటి ఫెస్టివిటీస్ అన్నిటికీ కూడా ఈ ఇన్కమ్ని వాడుకోవాల్సిందిగా ఈ శాసనం తెలియజేస్తూ ఉంది. శాసనాలను ఏ విధంగా వెలికి తీస్తారు మీరు? భవిష్యత్ తరాలకు అందించడానికి ఎలాంటి భద్రపరిచే అంశాలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పటి వరకు భారతదేశంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ బ్రాంచ్ సుమారుగా 85,000 శాసనాలని గుర్తించడం, వాటన్నిటిని కాపీ చేసి వాటిని పుస్తక రూపంలో తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మనం కాపీ చేస్తున్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 కాబట్టి భారతదేశం మొత్తం కూడా మా డిపార్ట్మెంట్ కాపీ చేసే శాసనాలన్నీ సుమారుగా ఒక 600 నుంచి 800 శాసనాలు. వీటన్నిటినీ కూడా ఇలా టెక్స్ట్ రూపంలో తర్జుమా చేసిన తర్వాత వాటిని ఇంగ్లీష్లో తీసుకొని వచ్చి వాటిని యాన్యువల్ రిపోర్ట్ ఆన్ ఇండియన్ ఎపిగ్రఫీ అనేటటువంటి ఒక బుక్ రూపంలో తీసుకొని వచ్చి ప్రజలకి, పర్టికులర్గా ఈ స్కాలర్స్ ఎవరైతే రీసెర్చ్ చేస్తుంటారో వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయటం ఒకటి. రెండోది, ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక భారశ్రీ ప్రాజెక్టు అంటే జ్ఞాన భారతంలో భారశ్రీ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాము. ఆ భారశ్రీ అనేటువంటి ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కాపీ చేసినటువంటి 85,000 శాసనాలని అచ్చులతో పాటు ట్రాన్స్లేషన్తో పాటు వాటిల్లో ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో పిఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో వీటన్నిటినీ కూడా ఆన్లైన్లో మీరు ఎవరైనా ఇప్పుడు రేపు ఒక 2 months తర్వాత సదాశివ కోనాన్ని కానీ మీరు టైప్ చేస్తే ఈ శాసనం పక్కన టెక్స్ట్, దీంట్లో ఉన్న వివరాలన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆలయాలకు విరాళాలుగా ఇచ్చిన మాన్యాలు కావచ్చు, వీటి వివరాలు ఏమన్నా వస్తున్నాయి? వాటికి సంబంధించి వాటి హక్కుదారులు ఎవరు అన్న వివరాలు కూడా ఏమన్నా వెలుగులోకి వచ్చాయా? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి ఈ రోజు వరకు వేసిన శాసనాలన్నీ కూడా దాన ధర్మాలకు సంబంధించిన శాసనాలే ఉంటాయి. అంటే ఒక దేవాలయం కట్టిన తర్వాత ఆ దేవాలయం ఆచంద్రార్కం నడవాలి అంటే దానికి ఇన్కమ్ కావాలంటే దానికి ల్యాండ్స్. ప్రతి చోట కూడా ఎక్కడ శాసనం వేసినా కూడా అవి దాన ధర్మాలకు సంబంధించి ఉంటే తప్ప చాలా మంది ఏమనుకుంటారంటే గుప్త నిధులు ఉంటాయి, అక్కడ బంగారం దాపెట్టుంటారు. ఎక్కడా కూడా అలాంటివి ఏమి ఉండదు. ప్రతి శాసనంలో ఇప్పుడు ఈ శాసనంలో కూడా గుడిమల్లంకు సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి ల్యాండ్ బౌండరీస్ ఇచ్చాడు. అలానే ఏమైతే గ్రామాలు ఇచ్చారో ఆ గ్రామాల వివరాలు కూడా ఈ శాసనంలో కూడా ఉంది. అంటే ఒక గ్రామాన్ని సర్వమాన్యంగా అంటే ఎగ్జంప్షన్ ఆఫ్ ద ట్యాక్సెస్, ఆ విలేజ్లో నుంచి ఏ ట్యాక్స్లో కూడా రాజుకు రావాల్సిన అవసరం లేదు. రాజుకు రావాల్సినటువంటి ఇన్కమ్ని గుడిమల్లంలో ఉన్నటువంటి పరశురామేశ్వరుడికి ఇవ్వాలి అని సర్వమాన్యంగా నేను నీకు ఇస్తున్నాను అనేసి సదాశివ దేవరాయలు ఇక్కడ ఉన్నటువంటి శివ
శివప్పన్న వడయలు అనేటటువంటి ఆయనకి ఈ శాసనం ఇచ్చి ఈ వచ్చే ఇన్కమ్ ద్వారా గుడిమల్లంలో జరగాల్సినటువంటి పూజలు పునస్కారాలకు తెలియజేస్తూ ఉంది. సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆయా ప్రాంతాలలో నిర్మించిన ఆలయాలకు సంబంధించిన ఉత్సవాల నిర్వహణ కావచ్చు, లేకపోతే ఇతర పూజాది కార్యక్రమాలకు అవసరమైన స్థాయిలో ఆదాయం సమకూరేలా విరాళాలు మాన్యాలను స్వామివారికి కేటాయించిన వివరాలు కూడా ఈ శాసనాల్లో వెలుగులోకి వస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పురావస్తు శాఖ అధికారులు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, సదాశివకం నుంచి. చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటన దిగుమసపల్లె పంచాయతీ బంగారెడ్డిపల్లిలో జరిగింది. దామోదరం అనే వ్యక్తి తన భార్య నిర్మల, కుమారుడు రాజేష్, కుమార్తె శ్రీవిద్యకు విషమిచ్చి అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కొన్ని రోజులుగా చికిత్స చేయించుకున్నారు. భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో దామోదరం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న బిఎన్ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తమ అంత్యక్రియలకు తమ డబ్బులే వాడాలంటూ సూసైడ్ నోట్ రాసిన దామోదరం బ్యాంకు ఏటీఎం కార్డు, ఫోన్పే పిన్ నెంబర్ను రాశారు. విశాఖ జిల్లా అనంతపురం మండలం గంభీరం రిజర్వాయర్లో మునిగి శ్రీధర్ చక్రవర్తి అనే ఎంబీఏ విద్యార్థి మృతి చెందాడు. ఇవాళ వేకువజామున మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రిజర్వాయర్లో స్నానానికి వెళ్లిన శ్రీధర్ చక్రవర్తి నీటిలో గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లు గాలించగా అతని మృతదేహం లభ్యమైంది. శ్రీధర్ చక్రవర్తి తల్లిదండ్రులు విశాఖ వుడా పార్కు ప్రాంతంలోని సింధుజ అపార్ట్మెంట్లో ఉంటారని తెలుస్తోంది. నేటి యూజీ పునఃపరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోపై జాతీయ పరీక్ష సంస్థ వివరణ ఇచ్చింది. ఆ వీడియో నకిలీదని ఎన్టీఏ స్పష్టం చేసింది. వీడియోలో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలని తెలిపింది. ఆదివారం దేశవ్యాప్తంగా 5,000కు పైగా పరీక్షా కేంద్రాల్లో పారదర్శకంగా పరీక్ష నిర్వహించామని వివరించింది. పేపర్ లీక్ అంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం నేరమని ఎక్స్లో పోస్ట్ చేసింది. నకిలీ వీడియోను సృష్టించి వ్యాప్తి చేసిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. తమ అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా ఖాతాల్లోని సమాచారాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది. తప్పుడు వార్తలను నమ్మవద్దని ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. నీట్ యూజీ పునఃపరీక్షను విజయవంతంగా నిర్వహించడానికి దాదాపు 7 లక్షల మంది అధికారులు, పోలీసు బృందాలు, సిబ్బంది కృషి చేశారని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై తదుపరి చర్చలు జరిపేందుకు అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ ఈ వారంలో భారత్కు రానున్నారు. ఢిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సహా ఇతర ఉన్నతాధికారులను కలిసి అపరిష్కృత అంశాలపై చర్చించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్, అమెరికాలు ముసాయిదా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ను ఖరారు చేశాయి. అయితే ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నెల 2 నుంచి 4 వరకు ఢిల్లీలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ఇప్పుడు మంత్రుల స్థాయిలో జరిగే ఈ భేటీలో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు దిద్దనున్నట్లు కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామని ఇటీవల G7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్రంలో మాదక ద్రవ్యాల రవాణా నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ దాడిలో 2 మృతి చెందగా మరో 6 సురక్షితంగా బయటపడ్డారు. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు భావించిన ఓ నౌకపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. లాటిన్ అమెరికాలో డ్రగ్ స్మగ్లర్లను అణిచివేయటమే లక్ష్యంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా అమెరికా ఈ దాడి చేసింది. గతేడాది సెప్టెంబర్లో అమెరికా ప్రభుత్వం నార్కో టెర్రరిస్టు ముఠాలపై ఈ ప్రత్యేక ఆపరేషన్ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సముద్రంలో అనుమానాస్పద నౌకలపై జరిగిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 210 దాటింది. అమెరికాలో ప్రాణాంతకమైన డ్రగ్ ఓవర్ డోస్కు కారణమవుతున్న ఫెంటానిల్ అనే రసాయనం ఎక్కువగా సముద్ర మార్గం ద్వారా కాకుండా మెక్సికో సరిహద్దుల గుండా భూమార్గంలోనే అమెరికాకు చేరుతోందని విమర్శకులు చెబుతున్నారు. ఈ డ్రగ్ తయారీకి కావలసిన రసాయనాలు సాధారణంగా చైనా నుంచి దిగుమతవుతున్నాయని వారు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన 10 రక్షణ రంగ పరిశ్రమలపై చైనా ఆంక్షలు విధించింది. రక్షణ రంగ కాంట్రాక్టుల్లో చైనా టెక్ కంపెనీలు పాల్గొనకుండా అమెరికా రక్షణ శాఖ నిషేధం విధించడంతో డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకుంది. డ్రోన్ తయారీ, రేర్ ఎర్త్ మెటల్స్ మైనింగ్లో పాలు పంచుకుంటున్న 10 అమెరికన్ కంపెనీలకు సైనిక, పౌర అవసరాలకు ఉపయోగపడే వస్తువులను ఎగుమతి చేయవద్దని తమ కంపెనీలకు చైనా అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసింది.
అటు అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ సహా 46 రక్షణ రంగ సంస్థల నుంచి ఎటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని ప్రభుత్వ రంగ సంస్థలను చైనా ఆర్థిక శాఖ ఆదేశించింది. అలీబాబా, బైదు వంటి చైనా టెక్ కంపెనీలకు డ్రాగన్ సైన్యంతో సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా రక్షణ శాఖ వాటిని బ్లాక్ లిస్టులో చేర్చింది. ఈ నిర్ణయంతో ఆ కంపెనీలు అమెరికా రక్షణ కాంట్రాక్టులను పొందే అవకాశాన్ని కోల్పోయాయి. తమకు చైనా సైన్యంతో సంబంధాలు ఉన్నాయన్న అమెరికా వాదన పూర్తిగా నిరాధారమని బైదు సంస్థ పేర్కొంది. ఆస్ట్రేలియా సిడ్నీలో 2.7 టన్నుల కోకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వాణిజ్య సముదాయంలో డ్రగ్స్ ఉన్నాయంటూ నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వ్యవస్థీకృత ముఠా ఆదేశాల మేరకు నిందితులు నార్త్ క్వీన్స్లాండ్లోని ఓ చిన్న పట్టణం నుంచి కొకైన్ను సిడ్నీకి తరలించారని పోలీసులు తెలిపారు. ఇంత పరిమాణంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవటం ఆస్ట్రేలియా చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పారు. ఈ కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో $572 మిలియన్ ఉంటుందని వివరించారు. ఖతార్లోని రస్లాఫాన్ గ్యాస్ ఎగుమతి కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 54 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 18 మంది ఆచూకీ గల్లంతైంది. 2 నెలల క్రితం ఇరాన్ జరిపిన దాడుల్లో ఈ టెర్మినల్ దెబ్బతింది. అమెరికా, ఇరాన్ మధ్య ప్రాథమిక ఒప్పందం కుదరడంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి కార్మికులు పనిచేస్తూ ఉండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రస్లాఫాన్లోని బర్జాన్ గ్యాస్ కేంద్రంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్ ఎనర్జీ వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఖతార్ రాజధాని దోహాకు 80 కిలోమీటర్ల దూరంలో రస్లాఫాన్ నగరం ఉంది. ఇక్కడి నుంచి దాదాపు 30 దేశాలకు గ్యాస్ ఎగుమతవుతోంది. వీటిల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన జపాన్, దక్షిణ కొరియా, భారత్, ఐరోపా సమైక్య, చైనా వంటి దేశాలు ఉన్నాయి. గ్యాస్ ఎగుమతులను పునఃప్రారంభిస్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరగటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ పేలుడు కారణంగా గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని, దీనివల్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు ముగిశాయి. ఇరుపక్షాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్, ఖతార్లు తెలిపాయి. అణు కార్యక్రమం, ఆంక్షలు, వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని వెల్లడించాయి. ఇరు దేశాల ప్రతినిధులు ఈ గ్రూప్లో ఉంటారని వివరించాయి. లెబనాన్లో సైనిక దాడులకు ముగింపు పలికేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటుకు అమెరికా, ఇరాన్లు అంగీకారం తెలిపాయని పేర్కొన్నాయి. హర్ముస్ జలసంధి గుండా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చూడటానికి సమాచార వ్యవస్థను ఏర్పాటు చేస్తారని తెలిపాయి. స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చల్లో పురోగతి లభించినట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్, ఖతార్ దేశాలు ప్రకటించాయి. లెబనాన్ యుద్ధానికి ముగింపు పలకడం సహా ఆంక్షల సడలింపు, స్తంభింపచేసిన ఆస్తుల విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఇరు దేశాల ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ తుది ఒప్పందానికి చేరుకునేలా తదుపరి చర్చలు జరుపుతుందని వెల్లడించాయి. లెబనాన్లో సైనిక దాడులకు తక్షణం ముగింపు పలికేలా చూడటానికి అమెరికా, ఇరాన్ మధ్య ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని తెలిపాయి. మధ్యవర్తుల పర్యవేక్షణలో పనిచేసే ఈ సెల్లో అమెరికా, ఇరాన్తో పాటు లెబనాన్కు భాగస్వామ్యం ఉంటుంది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని అమెరికా పట్టుబట్టినట్లు తెలిసింది. శుద్ధి చేసిన అణు నిల్వలను నిర్వీర్యం చేయాలని కోరినట్లు సమాచారం. పాకిస్తాన్, ఖతార్ల అవిశ్రాంత మధ్యవర్తిత్వంతో చర్చల్లో పురోగతి సాధించామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తెలిపారు. చమురు, పెట్రోకెమికల్ ఎగుమతులపై విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తివేసిందని వెల్లడించారు. చమురు విక్రయాలకు అవసరమైన లైసెన్సుల జారీపై అంగీకారం కుదిరిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. స్తంభింపజేసిన ఆస్తుల్లో కొన్నింటిని అమెరికా విడుదల చేసిందని చెప్పారు. ఇరాన్ పునర్నిర్మాణ ప్రణాళిక సిద్ధమైందని అరాక్చీ వెల్లడించారు. అయితే లెబనాన్లో కాల్పుల విరమణ అమల్లోకి వస్తేనే తదుపరి చర్చలు ముందుకు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను హెచ్చరిస్తూ ఓ ట్వీట్ చేశారు. హెజ్బొల్లా గ్రూపును అదుపులో పెట్టకపోతే ఇరాన్పై మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఇరాన్ బృందం చర్చలు జరిపేందుకు నిరాకరించింది. ఆ తర్వాత పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు ఇరాన్ బృందంతో విడిగా సమావేశమై అమెరికాతో చర్చలకు ఒప్పించారు. ఉత్తరాఖండ్ ముస్సోరీలో మిస్టరీగా మారిన విశాఖ యువతి రాధా గాయత్రి మరణానికి వారం ముందే ఆమె భర్త ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని మృతురాలి తల్లి తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును రాధా గాయత్రి తల్లి కలిశారు. నిందితుడిని అరెస్టు చేయాలని కోరారు. ఈ విషయంపై పల్లా శ్రీనివాసరావు హోంమంత్రి అనితకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. నా పిల్లకి న్యాయం కావాలి, మేము తట్టుకోలేకపోతున్నాం. నా పిల్ల అలాంటి పనులు చేస్తుందంటే నేను భరించలేకపోతున్నాను. మద్యం తాగుతుంది అంటున్నారు, అది చాలా కష్టంగా ఉందండి. బీపీ డౌన్ అంటున్నారు, అస్సలు అలాంటివి ఏమీ దానికి లేవండి. దాని ఆరోగ్యం చాలా మంచి ఆరోగ్యం. ఆ అబ్బాయి 10 రోజుల నుంచి మా అమ్మాయిని అలా అడుగుతూ ఉండేదాన్ని. 5వ తారీఖున వెళ్ళాడు ఆ అబ్బాయి. అమ్మాయి ఎలా ఉంటున్నారు? బాగున్నాడమ్మా, ఎప్పుడు కన్నా ఇప్పుడు చాలా బాగున్నాడు. అసలు నా కాళ్ళ కింద ఇలా చేయి పెట్టి నడిపిస్తున్నాడు. చాలా అన్యోన్యంగా ఉన్నాను. అసలు టెన్షన్ పడద్దు మాతో. వారం రోజుల ముందు చెప్పిందండి, మేము 4 అక్కడికి వెళ్తున్నాం. హరిద్వార్, రిషికేశ్, వాడు బర్త్డే మా ఆయనదని చెప్పింది. సరే బాగుంది, వెళ్ళండి అనుకున్నాం. అంతే అనుకున్నాం. ఈ మసూరి అన్నది మాకు తెలియదండి. అసలు వెళ్తున్నట్టుగా నాకు నా పిల్ల చెప్పలేదండి. అక్కడికి వెళ్ళి ఇవేమో ఒకసారి ఆదివారం మధ్యాహ్నం నాతో మాట్లాడింది. ఆ మాటే, అమ్మ చూడు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, తను ఇది వేసుకున్నాడు, అంతే. రాత్రి 1:30కి ఆ అబ్బాయి సెల్ఫీ పెట్టాడండి, ఒకటి తీసి వాళ్ళిద్దరు దీన్ని. అది నాకు అదొకటి అనుమానంగా ఉందండి చాలా. ఎప్పుడూ ఆ అబ్బాయి నాతో ఏది పెట్టనివాడు, ఏది చేయనివాడు. ఆ రోజు ఎలా పెట్టాడు? భర్త తాలూకు బాధ్యత ఏంటి? ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అప్పుడు అది అవకాశం లేనప్పుడు రెండో వాడి హెల్ప్ తీసుకోవాలి. అది కాకుండా ఇతను ముందే అందరికీ ఫోన్ చేసేసి ఎంతసేపు కూడా ముక్కంటి బ్లడ్ వచ్చింది, మంచం మీద కింద నేను లేపుదాం అనుకున్నాను, అయ్యేసరికి కింద పడిపోయిందనే చెప్తున్నాడు మాకు. ఇది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసి మాకు కనబడి ఏదైనా సరే తలగా దేనికో కొట్టేసి ఏదో తలకి ఏదో దెబ్బ తగిలించాడు. తగిలేసరికి అమ్మాయి కోమాలకు ఎందులో వెళ్ళిపోయింది. దాన్ని తీసుకుని వాడు అలా చేశాడని చెప్పి మేము నమ్ముతున్నాం. ఇప్పుడు నమ్మడం 100% అదే పని చేశాడు సార్. అది కొన్ని విషయాలు మాకు చెప్పుకోలేదు సార్. ఆడపిల్ల తల్లితో షేర్ చేసుకున్నది, ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నదండి. వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి మాకు చెప్పేసరికి మాకు ఇవన్నీ కూడా అనుమానాలని వస్తున్నాయి సార్. హోంమంత్రి గారు అష్యూరెన్స్ ఇచ్చారు, ఖచ్చితంగా దాని మీద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ చేసి దానికి ఎవరు బాధ్యులో ఖచ్చితంగా దానికి శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పేసి. అలాగే డీసీపీ గారితో మాట్లాడినప్పుడు, ప్రశాంతి గారితో మాట్లాడినప్పుడు వారేమన్నారంటే, యాక్చువల్గా మనం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు, ఆ ఇన్సిడెంట్ అక్కడ మిసోరలీ జరిగింది కనుక డెహ్రాడూన్లో మేము అక్కడి నుంచి వచ్చేటువంటి పోలీసులకి ఖచ్చితంగా మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తామని చెప్పేసి. అయితే ఇప్పుడు తల్లిదండ్రుల డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఆ శ్రీచరణ్ని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్లో కూడా 103/1 వేశారు. అది ప్యూర్లీ మర్డర్ కేసు సంబంధించిన సెక్షన్. బాపట్ల, అప్పికట్ల మధ్య ఈ నెల 15న సర్కార్ ఎక్స్ప్రెస్లో జరిగిన దోపిడీ కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. రాజస్థాన్కు చెందిన భవారియా గ్యాంగ్ ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. దోపిడీలో మొత్తం 6 పాల్గొనగా నిందితుడైన సోనును అరెస్ట్ చేసినట్లు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. మరో 5 పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన భవారియా గ్యాంగ్ సభ్యులైన సోను, రాజు, వీర్, లక్కన్, సీతారాం, వినోద్, మిథున్ చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్లో ఈ నెల 14న రాత్రి ఎక్కారు. రైలు బాపట్ల శివారులో ఉండగా 2 మహిళా ప్రయాణికుల మెడలో నుంచి 75 గ్రాముల బంగారు గొలుసులను బలవంతంగా లాక్కున్నారు. పోలీసులు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. దొంగలు తప్పించుకుని పారిపోయారు. బాధిత మహిళా ప్రయాణికుల ఫిర్యాదు మేరకు దోపిడీకి పాల్పడ్డ నిందితులపై తెనాలి సరస్వతి కేసు నమోదు చేశారు. దొంగలను పట్టుకోవడానికి డీఎస్పీ అక్కేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారు నిందితుల్లో ఒకరైన సోనును అరెస్ట్ చేశారు. మిగిలిన 5 నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎత్తిపోతల పథకాల నిర్వహణ పూర్తిగా అటకెక్కింది. లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఈ పథకాలను జలవనరుల శాఖ గాలి కుదిలేసింది.
గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఈ ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు నోచుకోక రైతులను అవస్థలకు గురిచేస్తున్నాయి. లక్షలాది ఎకరాలకు సాగునీరందించే ఈ పథకాల మరమ్మతులు త్వరగా పూర్తి చేసి ఖరీఫ్ నాటికి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నా ఆ దిశగా అధికారులు ఆలోచించలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఎత్తిపోతల పథకాల నిర్వహణలో తీవ్ర అలసత్వం కనిపిస్తోంది. వైసీపీ నిర్లక్ష్యం చేసిన పథకాల్ని సంస్కరిస్తామని 2 ఏళ్ల క్రితం పాలకులు చెప్పినా పనులు మాత్రం ప్రతిపాదనలు దాటడం లేదు. దీంతో 1.3 లక్షల ఎకరాల్లోని వేలాది మంది రైతులు సాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువురు, విజయవాడ గ్రామీణ మండలాలకు సాగునీరందించే ఎత్తిపోతల పథకాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. నందిగామ, జగ్గయ్యపేట పరిధిలో 30,000 ఎకరాలకు పైగా నీరందించే వేదాద్రి కంచెల ఎత్తిపోతల మూలకు చేరింది. ఇందులో నీటి సరఫరా చేసే 4 మోటార్లు పనిచేయడం లేదు. పైపులు అనేక చోట్ల పగిలిపోయాయి. నందిగామ మండలం మాగల్లో కొణతమాత్మకూరు పథకాలు ఎందుకు కొరగాకుండా పోయాయి. వీటి ద్వారా 1000 ఎకరాలకు పైగా సాగునీరు అందుతోంది. మాగల్లో పథకంలో మోటార్లు పూర్తిగా పాడయ్యాయి. కొణతమాత్మకూరులో కిలోమీటర్ మేర పైపు గల్లంతైంది. ఇబ్రాహీంపట్నం, మైలవరం, జీకొంటూరు, విజయవాడ గ్రామీణంలో 13,500 ఎకరాలకు ఆధారమైన తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వీర్యమైంది. మొత్తం 15 మోటార్లలో 4 కూడా పనిచేయడం లేదు. దీని మరమ్మతుల కోసం అధికారులు 4.05 కోట్ల ప్రతిపాదనలు పెట్టినా ఇప్పటికీ నయా పైసా రాలేదు. చందర్లపాడు మండలంలోనూ పోపూరు, కాసరబాద, కుక్కునూరు, కొడవటికల్లు, పున్నవల్లి, వెలదికొత్తపాలెం, చింతలపాడు 2, ఏటూరు, కంచికచర్లలోని మున్నలూరు, ముగులూరు పథకాలకు కృష్ణానది ఉధృతంగా ఉంటేనే నీరందుతుంది. నీటిపాయను ఈ పథకాల దిశగా మళ్లించాల్సి ఉన్నా పట్టించుకోవటం లేదు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే గారు అప్పుడు తారకరామ గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా తారకరామ ఎత్తిపోతల గురించి పట్టించుకోవట్లేదు. ఇది ఈ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి తారకరామ ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వేలాది మంది రైతులు పంటలు పండక రోడ్డు పడే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పటికే ఎండల తీవ్రత పెరిగింది. ఈ ఏడాది వర్షాధారం తక్కువగా ఉంటుందనేది వాతావరణ శాఖ తెలియజేస్తా ఉంది. కానీ ఎత్తిపోతల పథకం మీద మాత్రం అధికారులకు కానివ్వండి, అట్లాగే ప్రజాప్రతినిధులకు కానివ్వండి పట్టడం లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని రైతాంగానికి మేలు చేయాలన్న ఉద్దేశం ఉంటే తక్షణమే తారకరామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. 15 పంపులు పనిచేసేలా చూడాలి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం ఎత్తిపోతల పథకాలు 137 కాగా వీటి ద్వారా 130,000 ఎకరాలకు పైగా ఆయకట్టు సాగవుతోంది. ప్రస్తుతం ఈ పథకాల్లో 92 పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు 61 కోట్లు అవసరం. ఎక్కువ ఎత్తిపోతల పథకాల్లో మోటార్లు పాడవడం, పైపులైన్లు పగిలిపోవడం, విద్యుత్ పరికరాలు మాయమవడం వల్ల అటకెక్కాయి. ఏళ్ల తరబడి మూలన పడ్డంతో ఇప్పుడు మరమ్మతులు చేసినా పనిచేస్తాయో లేదో ప్రశ్నార్థకంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటి మరమ్మతులకు అధికారులు 61 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పెట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో కంచెల వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని నీటి సంఘాల నాయకులు చెప్తున్నారు. వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకాన్ని ఆ మోటార్లు అన్ని పాడైపోయి ఉన్నాయండి. 4 మోటార్లలో పంప్ సెట్లు మొత్తం రిపేర్ లోనే ఉన్నాయండి. పైప్ లైన్లో మీద మొత్తం వాల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. అసలు గత 5 ఏళ్లు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అండి, అక్కడికి వెళ్ళి చూస్తే అది ఒక ఎత్తిపోతల పథకమేనా అనే పరిస్థితి అండి. అంతా స్క్రాబ్ లోపల డంప్ చేసి ఎవరికి అన్ని థ్రెఫ్ట్ జరిగి కనీసం దాన్ని పట్టించుకున్న నాదులు లేడండి. ఇప్పుడు అది నెక్స్ట్ ఇయర్కి నేను ఈ సంవత్సరం మేము నీళ్ళు ఇద్దామనే దానికోసం ప్రయత్నం చేస్తా. దాని వర్క్స్ అన్ని స్టార్ట్ అయిపోయింది. నేను వేదాద్రి ఎత్తిపోతల పథకంలో ఒక సభ్యుడిగా ఉండి కూడా దానికోసం పోరాడిన వ్యక్తులు నేను ఒకరిని. గత ప్రభుత్వ హయాంలో 19 నుంచి 24 వరకు వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకాన్ని మరుగున పడేసి దానివల్ల మేము చాలా నష్టపోయి ఉన్నాం. రాబోయే రోజుల్లో అన్ని మోటార్లు సవ్యంగా నడిచి మా కంచెలకు కానీ వేదాద్రి కానీ కంచెల నుంచి వేదాద్రి వరకు నీటి పారుదల సక్రమంగా జరుగుతుందని ఆశిస్తున్నామండి. కాలువలకి ఎత్తిపోతల పథకం 30 లాగా రావాలండి. అసలు ఎప్పుడు ఏనాడు కూడా 30 లాగా రానిలేదు. పోయిన 5 సంవత్సరాల్లో కూడా అసలు నీటి పారుదల లేదు. ఆ మోటార్లు అమ్ముకున్నారు, ఎక్కడెక్కడే పైపులు మొత్తం అమ్ముకున్నారు. మొత్తం శిథిలం అయిపోయినాయి. ఇంకేం లేదు, దాంట్లో అమ్ముకున్నారు. మొత్తం శిథిలం అయ్యేదే ఉంది, సొంతంగా అమ్ముకున్నారు. వరి సాగు మొత్తం ఆగమైంది. మోటార్ రిపేర్కి పంపించాం, ఓ మోటార్ రన్నింగ్ చేస్తాం. ఇప్పటికే 4 సీజన్లు పూర్తి కాగా మరో నెల రోజుల్లో ఖరీఫ్ ప్రారంభమవుతుంది. మిగిలిన పథకాలకు సైతం ఇప్పుడు నిధులు వచ్చినా పనులు పూర్తయి నీళ్లందించే అవకాశం కనిపించడం లేదు. ఒకవైపు పెరుగుతున్న మేత ధరలు, మరోవైపు పడిపోతున్న రొయ్యల రేటుతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. నమ్మిన సాగు నట్టేట ముంచడంతో ఇక మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు.
పెట్టుబడులు కూడా రాని స్థితిలో కుదేలవుతున్న ఆక్వా రంగాన్ని తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పెరిగిన ఫీడ్ ధరలతో ఆక్వా రంగం అతలాకుతలమవుతోందని నెల్లూరు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా మేత ధరలు స్థిరీకరణ చేయాలని ప్రభుత్వం ఇటీవల కంపెనీలతో సమావేశం నిర్వహించింది. ఆక్వా రైతులు ఫీడ్ తయారీదారులతో కమిటీ ఏర్పాటు చేసి 20 రోజుల్లో తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆక్వా మేత ధరలను ఈ ఏడాది ప్రారంభం నుంచి 2 సార్లు పెంచారని రైతులు చెబుతున్నారు. మొత్తం మీద కిలోకు 10 రూపాయలు పెంచారని వివరిస్తున్నారు. ఇప్పుడు కిలోకు 4 రూపాయలు తగ్గిస్తామంటే ఎలాంటి ఉపశమనం ఉండదని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కొడవలూరు, విడవలూరు, అల్లూరు, ఇందుకూరుపేట, నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా రొయ్యల సాగు చేస్తారు. సోయా, ఫిష్ మీల్, ముడి సరుకుల కొరత కారణంగా మేత తయారీ ధరలు పెరిగాయని వివిధ కంపెనీలు చెప్పడం విడ్డూరంగా ఉందని జిల్లాలోని ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు కష్టాల్లో రొయ్యల సాగు చేస్తే దళారులు ధరలు తగ్గిస్తున్నారని సాగుదారులు వాపోతున్నారు. ప్రతిసారి ఫీడ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు చూసినా ఈ ఫీడ్ పెరగడం తప్ప ఈ రొయ్యల రేటు పెరగదనేది ఉండదు. ఆ రొయ్యల రేటు దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం 220, 230, 210, 190 ఈ రేట్లు పెడతారు. మా బాధలు ఎవరికి తెలుసు? మేము ఎవరికి చెప్పుకోవాలా? రైతుని ముంచేస్తారా? ఎప్పటికైనా రేటు పెరుగుతుందని రైతు చూస్తూ ఉంటాడు. అది చూస్తూ ఉండడమే. ఫీడ్ రేట్ మాత్రం పెంచుకుంటూ పోతారు. ఇంతకుముందు రొయ్యల రేట్లు అయితే 100 కౌంట్ వచ్చి 270 దాకా ఉండింది. ఇప్పుడు వచ్చి 230-35 రూపాయలు అడుగుతున్నారు. అంతా కూడా అప్పులు తీసుకొచ్చి చేస్తున్నాము. చాలా నష్టపోయాము. ఒకే కంపెనీలే ఆదాయం చూసుకుంటే ఇప్పుడు రైతులు కూడా చాలా 24 గంటలు సాగు చేసి కష్టాలు అనుభవించి అన్నీ పడాల్సి వస్తుంది. కానీ దీని మీద కొంతవరకు చర్యలు తీసుకుంటే రైతులు కూడా కొంత బాగుంటుందని రైతులందరి అభిప్రాయం. ఒక ఎకరాకి 100 రూపాయలు ఖర్చు అవుతుందంటే ఒక ఫీడ్కే 80 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఇంకా కరెంటు బిల్లు, ఇంకా కెమికల్స్, ఏడేటర్లు అనేసి మిగిలిన ఖర్చులు చూసుకోండి. ఇంకా మేము ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టామంటే రైతు పట్టినప్పుడు కనీసం 70 రూపాయలు వస్తుంది. 30 రూపాయలు అనేది మాకే లాస్. ఇంకా ఏ విధంగా అనేది ఒక లైఫ్ని లీడ్ చేయాలి ఫార్మర్స్? రైతు అనేవాడు ఎలా బతకాలి? 3 నెలలుగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయని రొయ్యల సాగుదారులు చెబుతున్నారు. పంట చేతికి వస్తే 100 కౌంట్ కిలో 270 నుంచి 230 రూపాయలకు పడిపోయిందని, 90 కౌంట్ కిలో 240 మాత్రమే ధరలు పలుకుతున్నాయని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆక్వా సాగులో కొనసాగడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు. 18 సంవత్సరాల నుంచి కల్చర్ చేస్తూ ఉన్నాము. టైగర్ నుంచి చేస్తూనే ఉన్నాం. కానీ ఉన్నట్టు రేట్లు పెంచుకుంటూ పోతే మేము ఏం చేయాలి, ఏం బతకాలో అంటే ఎవరికి తెలియదు. కల్చర్ చేయాలంటే ఒక్కొక్కరు పనికి వెళ్ళిపోదాం అంటున్నారు. కానీ ఒకరైనా ఒకరు కల్చర్ చేయాలనే ఉద్దేశమే లేదు అసలు. ఈరోజు 10 రూపాయలు అంటే టన్నుకు వచ్చి 10,000. మన కష్టపడేది ఎంత? మన కరెంటు బిల్లు ఎంత? మన సీడ్ ఎంత? దాని ఏడేటర్ ఎంత? బాడుక్కులు ఎంత? ఇవన్నీ లెక్కేసుకుంటే అది చేసే కన్నా పనికి వెళ్ళిపోయేది మేలు అనిపిస్తుంది. లీజు తీసుకొని చేస్తున్నాము. ఎకరాకి 70,000, 80,000 లీజు. మళ్ళీ దాని దగ్గర ఏరేటర్స్ తెచ్చుకోవాలా, బాడిక్లు. దానికే సపరేట్గా మనం ఇంచుమించు 2 lakhs దానికే పడుతున్నాం. మళ్ళీ సీడ్ 1 లక్ష. మళ్ళీ ఫీడ్ రేట్లు పెరగడం. దీన్ని చేసే పని ఇంకా ఎందుకులే ఎక్కువ అయితే మానేద్దాం అనుకుని డిసైడ్ అయిపోతున్నారు చాలామంది వరకు. ఇంప్రూవ్మెంట్ ఇదిగా నేను కూడా లాస్ట్ కల్చర్ అనుకుంటున్నాను. నేను మానేయడానికి డిసైడ్ అయిపోయి ఉన్నా. టన్ను మీద 9,000 రేటు పెరిగిపోయింది. 4 టన్నులు వాడతాము. 4,900 అయిపోయింది. 40,000 దాకా పోతే ఇంకా వచ్చే లాభమే దాంట్లో పోతే ఇంక మేము దాన్ని చేయడం వేస్టే కదా. క్యాన్సర్ మహమ్మారిపై పోరాటంలో పేదవారికి కొండంతా అండగా నిలిచిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ సంబరాలకు సిద్ధమైంది. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ గత 25 ఏళ్లుగా లక్షలాది మంది జీవితాల్లో వెలుగుని నింపిన ఈ వైద్యాలయం నేడు దేశంలోని అత్యుత్తమ 650 పడకల సమగ్ర క్యాన్సర్ కేర్ సెంటర్గా అవతరించింది. ఏడాదికి 3 లక్షల మంది అవుట్ పేషెంట్లు, 90,000 మంది ఇన్ పేషెంట్లకు పునర్జన్మ ప్రసాదిస్తోంది. సాయంత్రం హైదరాబాద్లో వైభవంగా జరగనున్న సిల్వర్ జూబ్లీ వేడుకలకు సీఎం చంద్రబాబు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. క్యాన్సర్ చికిత్సను సామాన్యులకు అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో ప్రారంభమైన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్య సేవల్ని తక్కువ ఖర్చుతో లాభాపేక్ష లేకుండా అందించాలన్న సంకల్పంతో నందమూరి తారక రామారావు 1988లో దీనికి అంకురార్పణ చేశారు.
వైద్యరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రవాస భారతీయులు, దాతల సహకారంతో ట్రస్టు ఏర్పాటుకు పునాదులు పడగా 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా 100 పడకలతో ఆసుపత్రి ప్రారంభమైంది. అనంతరం సేవల విస్తరణకు అనుగుణంగా దశలవారీగా అభివృద్ది చెందుతూ ప్రస్తుతం 650 పడకల సామర్థ్యంతో దేశంలోనే ప్రముఖ సమగ్ర క్యాన్సర్ చికిత్స, పరిశోధనా కేంద్రంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఎదిగింది. సేవాభావం, మానవతా దృక్పథంతో 25 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం ఆసుపత్రి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది రోగులు ఆసుపత్రికొచ్చి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఏటా 3 లక్షల మందికి పైగా అవుట్ పేషెంట్లు, సుమారు 90,000 మంది ఇన్ పేషెంట్లకు ఆసుపత్రి సేవలు అందిస్తోంది. ఇప్పటి వరకు 8,000కు పైగా క్యాన్సర్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగా 86 బోన్ మ్యారో మార్పిడి చికిత్సలు చేశారు. క్యాన్సర్ చికిత్స కోసం ఆసుపత్రిని ఆశ్రయించే వారిలో 65% మందికి పైగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారే. తక్కువ వ్యయంతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడం వల్ల పేదల ఆసుపత్రిగా బసవతారకం పేరు పొందింది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్, PMJAYతో పాటు ఇతర ప్రభుత్వ ఆరోగ్య పథకాల పరిధిలోని లబ్దిదారులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోంది. అత్యాధునిక క్యాన్సర్ చికిత్సల్ని అందుబాటులోకి తేవడంపై ఆసుపత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రస్తుతం సర్జికల్, మెడికల్, రేడియేషన్, ఆంకాలజీ విభాగాలతో పాటు రేడియాలజీ, పాథాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, మెడికల్ ఫిజిక్స్, పరిశోధన, అభివృద్ది విభాగాల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు, సాంకేతిక నిపుణులు సేవలందిస్తున్నారు. సర్జికల్, మెడికల్, రేడియేషన్, ఆంకాలజీ రంగాల్లో 250 మంది నిపుణులైన వైద్యులు రోగులకు సేవ చేస్తున్నారు. తల, మెడ, రొమ్ము, సర్వికల్, ప్రోస్టేట్ క్యాన్సర్లతో పాటు వివిధ అవయవాలకు సంబంధించిన క్యాన్సర్లకు సమగ్ర చికిత్సల్ని ఆసుపత్రిలో అందిస్తున్నారు. నొప్పి నివారణ, సంపూర్ణ సంరక్షణకు ప్రత్యేక పాలియేటివ్ కేర్ యూనిట్ను ఆసుపత్రి నిర్వహిస్తోంది. క్యాన్సర్ ముందస్తు గుర్తింపు, విస్తృత స్థాయి స్క్రీనింగ్ కార్యక్రమాలు జాతీయ ప్రాధాన్యతగా మారాలన్న లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాల్ని ఆసుపత్రి నిర్వహిస్తోంది. సతీమణి బసవతారకం చివరి కోరిక మేరకు ఈ ఆసుపత్రిని నందమూరి తారక రామారావు మొదలుపెట్టగా ఆయన వారసుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆసుపత్రి నిర్వహణను పవిత్ర యజ్ఞంగా ముందుకు తీసుకెళ్తున్నారు. డబ్బు ఎంతటి బంధానైనా చిన్నాభిన్నం చేస్తుంది. నమ్మిన వాళ్లే గొంతు కోసేలా చేస్తుంది. ప్రాణ స్నేహితులను కూడా బద్ధ శత్రువులుగా మారుస్తుంది. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం. నిన్నటి వరకు బాగానే ఉన్న వాళ్లు లెక్కల దగ్గర తేడా వచ్చేసరికి కత్తులు దూసుకున్నారు. ఈ ఆధిపత్య పోరు చివరకు ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. వారి మధ్య విభేదాలకు గల కారణాలేంటి? అసలు ITI కాలేజీలో ఆ రోజు ఏం జరిగింది? ఆ మీటింగ్ రూమ్ రక్తసిక్తంగా ఎందుకు మారింది? బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో 2012లో బ్రహ్మనాయుడు ITI కాలేజీ ఏర్పాటైంది. సత్తార్ ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ తరపున షేక్ అబ్దుల్ సత్తార్ ఈ కాలేజీని స్థాపించారు. అయితే షేక్ హుస్సేన్, కుక్కా బీరయ్య, నాతాని అశోక్, కొమ్మనబోయిన ఘనరాజమౌళి, MVV ప్రసాదరావులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. సొసైటీ అధ్యక్షుడిగా, కాలేజ్ ప్రిన్సిపల్గా సత్తారుండేవారు. కానీ ఆర్థిక వ్యవహారాల్లో అన్నీ తానే వ్యవహరించటం, భాగస్వామ్యులకు లెక్కలు చెప్పకపోవటంతో విభేదాలు వచ్చాయి. కాలేజీకి వస్తున్న ఆదాయ వ్యయాల లెక్కలను సత్తార్ మిగిలిన వాటాదారులకు చూపించడం లేదు. దీంతో భాగస్వాముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. చివరికి అందరూ కలిసి ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. సత్తార్ను ప్రిన్సిపల్ సీటు నుంచి దించేసి అతని స్థానంలో కటకం వెంకటశేషయ్యను కొత్త ప్రిన్సిపల్గా కూర్చోబెట్టారు. సొసైటీ అధ్యక్ష పదవి నుంచి కూడా సత్తార్ను తొలగించి కాలేజీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. దాదాపు 14 సంవత్సరాలుగా అన్నీ తానే వ్యవహరించిన సత్తార్ ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోయారు. తాను ఏర్పాటు చేసిన సంస్థ నుంచి తనను వెళ్లగొట్టడాన్ని సత్తార్ భరించలేకపోయాడు. అవమాన భారంతో రగిలిపోయాడు. భాగస్వామ్యులపై కక్ష పెంచుకున్నాడు. అదే కాలేజీలో పనిచేస్తున్న తన కొడుకు జిలానీతో కలిసి కుట్రకు తెరలేపాడు.
ఈ నెల 12న ఐటీఐ కాలేజీలో వాటాదారులంతా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పక్కా ప్లాన్తో సత్తార్, జిలానీ అక్కడకు వెళ్లారు. సమావేశం జరుగుతున్న గదిలోకి వెళ్లి వారితో గొడవ పడ్డారు. తమ వెంట తెచ్చుకున్న కత్తితో కొత్త ప్రిన్సిపల్ శేషయ్యను పొడిచారు. దాడిని అడ్డుకోవటానికి కాలేజీలో భాగస్వామిగా ఉన్న షేక్ హుస్సేన్ ప్రయత్నించాడు. జిలానీ హుస్సేన్ను గట్టిగా పట్టుకోగా సత్తార్ తన చేతిలో ఉన్న కత్తితో హుస్సేన్ ఛాతీలో, పొట్టలో విచక్షణారహితంగా పొడిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హుస్సేన్ చనిపోయాడు. ఈపురుపాలెం గ్రామంలో గల శ్రీ బ్రహ్మనాయుడు ఐటీఐ కాలేజీలో ఒక హత్య జరిగింది. దీంట్లో భాగంగా ఈ హత్య అనేది కాలేజీ కమిటీలో మొత్తం 11 మంది మెంబర్స్ ఉంటారు. ఆ 11 మంది మెంబర్స్ లో మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా షేక్ హుస్సేన్ అనే వ్యక్తిని షేక్ సత్తార్ అనే పాత కాలేజీ ప్రిన్సిపల్ తన ఆజమాయిషీ పూర్తిగా పోయిందనే ఉద్దేశంతో, అట్లాగే ఆర్థిక లావాదేవీల మధ్య జరిగిన కేసులు ఫైల్ చేసిన విషయంలో ఆగ్రహం చెంది షేక్ హుస్సేన్ ని, అట్లాగే కాలేజీ ప్రిన్సిపాల్ శేషయ్యని కత్తితో దాడి చేసి గాయపరచడం జరిగింది. వీళ్ళలో ఈ తీవ్రంగా గాయపడిన వాళ్ళలో షేక్ హుస్సేన్ ఈ కమిటీ మెంబర్ అయిన ఈ షేక్ హుస్సేన్ అనే చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అదే రోజు చనిపోయారు. అట్లాగే శేషయ్య కాలేజీ ప్రిన్సిపాల్ ని గుంటూరులో ఒక కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఈ హత్యకి ఆర్థిక లావాదేవీలే పూర్తి కారణం. ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తాం. ఈ ఘటనపై కాలేజీలో భాగస్వాములిచ్చిన ఫిర్యాదుతో చీరాల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. చీరాల రూరల్ సీఐ సుధాకర్ రావు, ఈపూరుపాలెం ఎస్ఐ రామంజనీయులు క్లూస్ టీంతో కలిసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 16న చీరాల ఆటోనగర్ సమీపంలో సత్తార్, జిలానీని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు వాడిన కత్తిని, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు వాడిన ఆయుధాన్ని నిందితులు ఆన్లైన్లో కొనుగోలు చేసి తెప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ షేక్ అబ్దుల్ సత్తార్ ఎవరైతే ఉన్నారో తన యొక్క కంట్రోల్ పూర్తిగా కళాశాల నుంచి వెళ్ళిపోయింది అనే దాని మీద కక్ష పెట్టుకుని తన కుమారుడితో కలిసి వీళ్ళని ఎలాగైనా సరే వీళ్ళ మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో గతంలోనే ప్లాన్ చేసుకుని ఆన్లైన్లో ఒక కత్తి కూడా సరే ఆయన కొన్నారు. ఆ కత్తిని ప్రతిరోజు తన వెంట తీసుకుంటూ ఉండేవాడు. ఆ రోజు 12వ తేదీన ఈ షేక్ అబ్దుల్ సత్తార్ ఎవరైతే ఉన్నారో నిన్న వెళ్లి ప్రిన్సిపాల్ ఛాంబర్లో కూర్చోవడం జరిగింది. ఆగ్రహం చెంది తన యొక్క ఆజమాయిషీ కళాశాల మీద పూర్తిగా పోయిందనే దాని మీద తన కుమారుడితో కలిసి ఎవరైతే తనను క్వశ్చన్ చేయడానికి వచ్చిన ప్రస్తుత ప్రిన్సిపాల్ శేషయ్యని, అట్లాగే సొసైటీ మెంబర్స్ లో ఒకరైన షేక్ హుస్సేన్ మీద కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి కొడవడం జరిగింది. తర్వాత తీవ్రంగా గాయపడిన శేషయ్య ప్రిన్సిపాల్ గారిని ఇంకా మెరుగైన చికిత్స కోసం గోరంట్ల హాస్పిటల్ని తీసుకెళ్లారు. అక్కడ కూడా సీరియస్ గా ఉండేటప్పుడు అక్కడ నుంచి గుంటూరుకి తరలించి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కి పంపించడం జరిగింది. ఆర్థిక వ్యవహారాల్లో వచ్చిన విభేదాలు చివరకు హత్య వరకు వెళ్లాయి. కాలేజీపై ఆధిపత్యం కోసం జరిగిన హత్యలో సత్తార్తో పాటు ఆయన కుమారుడు జిలానీ కూడా జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.